హలో ఆల్ వెల్కమ్ టు లెర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం సీక్వెల్ సర్వర్లో స్కీమా అంటే ఏంటి, ఈ స్కీమాకు సంబంధించి మనకి టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా స్కీమాని సీక్వెల్ సర్వర్లో ఏ విధంగా క్రియేట్ చేస్తాం గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. సో మనం సర్వర్లో కనుక చూసుకున్నట్లయితే సర్వర్ కన్సిస్టింగ్ ఆఫ్ చాలా డేటాబేసెస్ని మనం ఒక సర్వర్లో క్రియేట్ చేయొచ్చు. మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో అది మొత్తం మనం సర్వర్ని ఒక బ్యాంక్ కింద మనం కన్సిడర్ చేసుకుని దాని తర్వాత డేటా ఏదైతే ఉందో డిఫరెంట్ డేటాబేసెస్లో మనం స్టోర్ చేస్తాం. సో ఫర్దర్గా ఈ డేటాబేస్ నుంచి మనం డేటాని ఏ విధంగా డివైడ్ చేస్తాం అంటే స్కీమా అనే కాన్సెప్ట్ మనకి ఉపయోగపడుతుంది. అంటే హైరార్కీలో ఫస్ట్ మనకి సర్వర్ అని కనుక చూసుకున్నట్లయితే, నెక్స్ట్ వచ్చి మనకి డేటాబేస్ కనుక చూసుకున్నట్లయితే, దాని తర్వాత నెక్స్ట్ హైరార్కీలో మనకి టేబుల్స్, తర్వాత టేబుల్స్ లో మనకి సబ్ డివిజన్ కింద మనకి ఈ స్కీమా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఒక స్కీమా అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, టేబుల్స్, అదేవిధంగా వ్యూస్, ప్యాకేజెస్, టైప్స్, ప్రొసీజర్స్, అదేవిధంగా డిఫరెంట్ రిలేషన్షిప్స్. సో ఇవన్నీ కూడా మనకి ట్రిగ్గర్స్, ఇవన్నీ కూడా మనకి ఒక స్కీమాలో స్టోరేజ్ చేసి ఉంచుతాం. అదేవిధంగా ఈ స్కీమా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, మనం డేటా బేస్ని లేదా టేబుల్స్ని ఎవరితో అయితే మనం షేర్ చేయాలనుకుంటున్నామో దాని ఒక ఓనర్షిప్ మరియు పర్మిషన్స్ అనేవి ఈ స్కీమా కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం డేటాని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అసలు ఈ స్కీమా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం SSMS లో చూద్దాం. సో వన్స్ మనం సీక్వెల్ సర్వర్ కనుక కనెక్ట్ అయిన తర్వాత కనుక చూసుకున్నట్లయితే, మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా సర్వర్ తర్వాత ఫర్దర్ గా మనకి ఏంటి అంటే ఇక్కడ డేటాబేసెస్. ఓకే, సో సర్వర్ని కనుక ప్రయారిటీ నెంబర్ 1 అనుకుంటే, నెక్స్ట్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సెకండ్ హైరార్కీ అనుకోవచ్చు. దాని తర్వాత ఫర్దర్ గా మనకి డివైడ్ అయ్యేదే స్కీమాస్. సో స్కీమాని మనం థర్డ్ హైరార్కీ అని మనం చెప్పుకోవచ్చు. సో వన్స్ మనం ఈ డేటాబేస్ ని కనుక ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓకే, సో ఇక్కడ టేబుల్స్ చూసారు కదా. సో ఇక్కడ టేబుల్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. సో ఇంటర్వ్యూస్ లో అడగచ్చు మనకి, సో DBO డాట్ టేబుల్ నేమ్ సమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ DBO అంటే, DBO అనేది మనకి డేటాబేస్ ఒక డిఫాల్ట్ స్కీమా అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూజర్స్ క్రియేట్ చేసిన స్కీమాస్ అని కనుక ఏంటి అనుకుంటే, ఇక్కడ మనకి హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి ఉంది, అదేవిధంగా పర్సన్ అని ఉంది. ఇవన్నీ ఏంటంటే మాన్యువల్ గా మనం మన బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఈ స్కీమాస్ ని క్రియేట్ చేసాం. సో ఈ స్కీమాస్ ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం వల్ల ఉపయోగం ఏంటి అంటే, డేటా క్లస్టరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సపోజ్ చూడండి, HR కి సంబంధించిన ఫైల్స్ మరియు టేబుల్స్ అన్ని కూడా మనం ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనే స్కీమాని క్రియేట్ చేసుకుని దాని ఫర్దర్ గా ఒక టేబుల్ నేమ్ అనేది ఇచ్చాం. సో ఈ హ్యూమన్ రిసోర్స్ అనే స్కీమాకి సంబంధించిన HR కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం ఈ స్కీమాలో ఎగ్జిస్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక పర్సన్ లేదా ఒక ఎంప్లాయీ ఒక డీటెయిల్స్, అడ్రస్, ఈమెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా పర్సన్ అని ఒక స్కీమాని క్రియేట్ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తం ఈ విధంగా డిఫరెంట్ టేబుల్స్ లో యూజర్ ఇంటర్ఫేస్ లో SSMS యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి ఈ స్కీమాస్ అన్ని కనుక ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి సెక్యూరిటీస్ ఉంటుంది. సో సెక్యూరిటీస్ లో ఇక్కడ మనకి కనుక చూసుకున్నట్లయితే స్కీమాస్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో ఈ డేటాబేస్ లో ఏమేమైతే స్కీమాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి లిస్టెడ్ అవి ఉంటాయి. ఓకే, అదేవిధంగా మీరు కనుక ఒక న్యూ స్కీమాని కనుక క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే రైట్ క్లిక్ చేసి న్యూ స్కీమా అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ మీరు ఇచ్చే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తో, అదేవిధంగా మనం ఓనర్స్ ఎవరినైతే దీనికి ఓనర్స్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ క్లిక్ ఆన్ ఆబ్జెక్ట్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మరియు డేటాబేసెస్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఒక స్కీమాని క్రియేట్ చేసి, అదేవిధంగా ఆ స్కీమాకి మనం ఎవరైతే యూజర్స్ ని మాత్రమే పర్మిట్ చేయాలనుకుంటున్నాం వాళ్ళు కూడా మనం ఇక్కడ
యాడ్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్కీమాస్ కి ఉన్న ఓనర్స్ ఎవరు అని కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి ఒక స్కీమా ఉంది. సో దీని ఒక ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ పర్మిషన్ లెవెల్స్ లో హ్యూమన్ స్కీమా నేమ్ వచ్చి హ్యూమన్ రిసోర్స్, అదేవిధంగా యూజర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే దీనికి యాక్సెస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ డేటాబేస్ కి డిఫాల్ట్ గా మనం యూజర్ పర్మిషన్స్ అనేవి ఇచ్చాం. ఓకే, సో ఎక్స్టెండెడ్ ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే ఇది. సో జనరల్ ట్యాబ్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్కీమా ఓనర్ డిబిఓ అంటే డిఫాల్ట్ గా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ స్కీమా కూడా ఓనర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో యూజర్ ఇంటర్ఫేస్ లో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా మాన్యువల్ గా సింటాక్స్ లేదా సీక్వెల్ స్టేట్మెంట్ కనుక మనం స్కీమాస్ కనుక చూడాలి అంటే ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మనకి ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ స్కీమాస్. సో ఈ కమాండ్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి మన సిస్టంలో ఉన్న స్కీమాస్ అన్ని కూడా ఈ విధంగా పాపులేట్ అవుతాయి. ఓకే, అదేవిధంగా స్కీమాకి ఒక ఐడి ఉంటుంది, అదేవిధంగా ప్రిన్సిపల్ ఐడి ఇవి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఒక స్కీమాలో ఉన్న ఓనర్స్ ఓకే, మరియు అదేవిధంగా ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది కనుక మీరు చూడాలి అనుకున్నట్లయితే ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేయండి. సో దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి స్కీమా నేమ్, ఓనర్ ఐడి ఓకే, సో మనకి ఈ విధంగా ఓనర్స్ ఒక ఐడీస్ కూడా వస్తాయి, స్కీమా ఐడీస్ కూడా వస్తాయి. సో దానికి మనం యూజ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక స్కీమా ఉంది, ఎగ్జిస్టింగ్ స్కీమా, ఆ స్కీమాని కనుక మనం డిలీట్ చేయాలి అనుకుంటే సో డ్రాప్ స్కీమా టెస్ట్ అని చెప్పి ఒక స్కీమా ఉంది, దీన్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇది ఈ విధంగా డ్రాప్ అయింది. సో ఇప్పుడు కనుక రిఫ్రెష్ చేసి చూసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ స్కీమాస్ లో టెస్ట్ అనే స్కీమా లేదు. సో ఈ విధంగా మనం డిలీట్ చేయొచ్చు. అదే విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే మనం సేమ్ క్రియేట్ స్కీమా, ఏదైతే మీరు స్కీమా నేమ్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారో అది ఓకే, సెమీకోలన్ ని యూజ్ చేయండి. సో నేను టెస్ట్ 1 2 3 అని చెప్పి స్కీమాని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కనుక రిఫ్రెష్ చేసి కనుక చూసినట్లయితే ఓకే, ఇక్కడ ఈ విధంగా మనకి స్కీమా అనేది క్రియేట్ అయింది. సో దీని ప్రాపర్టీస్ కనుక ఏంటి అనుకంటే డిఫాల్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో డిఫాల్ట్ ఇచ్చాం. ఓకే, స్కీమా నేమ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇది ఏ డేటాబేస్ కి బిలాంగింగ్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా డేటాబేస్ పర్మిషన్స్ కనుక చూడాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసి కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ ని ఏంటంటే అండర్ దిస్ స్కీమా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో మనం టేబుల్ ని ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తామో ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా మనం టేబుల్ ని క్రియేట్ చేస్తాం. సింటాక్స్ అయితే క్రియేట్ టేబుల్ సేమ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూడండి సమ్ పర్సన్స్ అని చెప్పి టేబుల్ నేమ్ కనుక అనుకున్నట్లయితే ఈ డాట్ కు ముందు ఏదైతే ఉందో అది స్కీమాని రిప్రజెంట్ చేస్తుంది 1 2 3. ఓకే, సో ఎగ్జిక్యూట్. సో మనకి టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ క్రియేట్ అయ్యింది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 1 2 3 టేబుల్ 1 2 3 ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ మనకి టేబుల్స్ చాలా టేబుల్స్ క్రియేట్ అని ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ 1 2 3 పర్సన్స్. సో ఈ విధంగా మనకి స్కీమా డాట్ టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఈ విధంగా మనం ఒక స్కీమా డాట్ టేబుల్ నేమ్ తో ఈ విధంగా మనం టేబుల్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా మరెన్నో సీక్వెల్ సర్వర్ కి సంబంధించిన ట్యుటోరియల్స్ కోసం లెర్నర్స్ పేజ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ట్యుటోరియల్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. లైక్ చేస్తాం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.